We have been studying the epistle of James. Today we shall be introduced to the chapter 2 of this epistle of James. ఈ యాకోబు పత్రిక 2వ అధ్యాయానికి పరిచయం కూడా ఈ రోజున చూసుకుందాం. We already said serve with compassion is the topic on which this chapter 2 is based. అయితే 2వ అధ్యాయానికి సారాంశముగా కనికరము కలిగి సేవించటం అనే శీర్షికతో ఇది రాయబడింది అని చెప్పుకున్నాం. Our faith in relation to others. ఇతరులతో సంబంధం విషయమై మన విశ్వాసం ఎలా ఉండాలి అనేది. In this chapter 2, ఈ 2వ అధ్యాయానికి మనం వస్తే James focuses our attention to the faith. అయితే మన విశ్వాసం మీద యాకోబు దృష్టి పెట్టడం చూస్తాం. This faith drives our Christian life. ఈ విశ్వాసము మన క్రైస్తవ జీవితాన్ని నడిపించేదిగా ఉంటుంది. We know the word of God promotes faith according to Romans chapter 10. రోమా 10 ఆధారంగా దేవుని వాక్యము విశ్వాసాన్ని సిఫార్సు చేస్తుంది. This faith puts us into action. ఈ విశ్వాసము మనల్ని క్రియలకు ప్రేరేపించేదిగా నడిపించేదిగా ఉంటుంది. It is like the diesel or the petrol that drives our vehicle. అయితే మన వాహనాలు నడిపే డీజిల్ లాగా పెట్రోల్ లాగా ఇది పనిచేస్తుంది అని చెప్పొచ్చు. Remember, for salvation we did not do any actions, any work. It is simple faith in the Lord Jesus Christ. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, రక్షణ పొందటానికి మనం ఎలాంటి క్రియలు చేయక్కర్లేదు. కేవలం యేసునందలి విశ్వాసం ద్వారానే రక్షణ వస్తుంది. It is faith in the finished work of our Lord Jesus Christ. ప్రభువు పూర్తి చేసిన కార్యము మీద విశ్వాసం చూపించటమే రక్షణకి మూలం. In this chapter 2, James is not focusing on the saving faith but on the living faith. అయితే ఈ 2వ అధ్యాయంలో రక్షించే విశ్వాసం మీద కాకుండా జీవించే విశ్వాసాన్ని మీద యాకోబు దృష్టి పెట్టడం మనం చూస్తాం. What does James say very plainly to us? ఇక్కడ యాకోబు చాలా స్పష్టంగా మనకి తెలియజేసే అంశం ఏంటి? What you believe on the inside should reflect on the outside. అయితే నీవు లోపల ఏది విశ్వసిస్తున్నావో అది బయటికి ప్రతిబింబించేదిగా ఉండాలి. This is the plain Christianity that we all are encouraged to live. అయితే మనం ఇలా జీవించండి అని స్పష్టంగా క్రైస్తవం ఎలా ఉండాలో ఇక్కడ చెప్పబడింది. Today we shall read verses 1 to 3. ఈ రోజున మనం మొదటి 3 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రుడితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన ఎడల. The first 3 verses are verses of not only of admonition but verses of encouragement to show faith in action. అయితే ఈ మొదటి 3 వచనాలు మనల్ని హెచ్చరించటమే కాదు, విశ్వాసాన్ని క్రియారూపంగా ఎలా ఆచరించాలో దానికి ప్రోత్సాహపరిచేదిగా ఈ మాటలు ఉంటున్నాయి. In the very first few verses our faith is put into test. అయితే ఈ మొదటి కొద్ది వచనాలలోనే మన విశ్వాసానికి పరీక్షని ఇక్కడ చూస్తున్నాం. Apostle James is talking out of partiality in the church. అపోస్తలుడైన యాకోబు సంఘములో పక్షపాతాన్ని గురించి తెలియజేస్తున్నాడు. And in the same chapter, that is chapter 2, in verse 9 he says it's a sin to commit partiality. అయితే ఇదే అధ్యాయం 9వ వచనంలో చూస్తే పక్షపాతం చూపించటం ఒక పాపము అని ఆయన తెలియజేస్తాడు. He says, but if you show partiality you are committing sin. మీరు పక్షపాతం గలవారైతే అపరాధులుగా తీర్చబడి పాపం చేయవారగుదురు అని అక్కడ తెలియజేశాడు. If you are making distinctions or looking to the status of our members, then we should think for a moment. అయితే మన సభ్యుల యొక్క సంఘంలో వారి స్థాయి ఎలా ఉంది అనేది చూసి వివక్ష చూపించే వారంగా ఉంటే ఒక క్షణం దీన్ని ఆలోచన చేయాలి. What is the basis on which we honor the members of our church? మన సంఘ సభ్యుల్ని దేని ఆధారంగా మనం గౌరవిస్తాం? Think for a moment. ఒక క్షణం ఆలోచన చేయండి. And James says, don't show partiality. ఇక్కడ యాకోబు స్పష్టంగా చెప్పేది ఏంటంటే పక్షపాతం చూపించొద్దు. As a test, our Lord is sending 2 people into our church. అయితే ఇక్కడ ఒక పరీక్షగా
ఇద్దరు వ్యక్తుల్ని మన సంఘంలోకి దేవుడు పంపుతున్నారు. One is a rich man and one is a poor man. ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయన దరిద్రుడు లేదా పేదవాడు. How we respond is demonstrates our faith in God. అయితే వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం అనేది మన విశ్వాసాన్ని ప్రతిబింబించేదిగా ఉంటుంది. Apostle James is adheres to this principle before he talks, before he writes this epistle. అయితే అపోస్తలుడైన యాకోబు ఈ పత్రిక రాసే ముందు దాన్ని ఆయనే పాటించిన వాడుగా మనకి కనపడతాడు. అంటే ఈ సూత్రాన్ని పాటించిన వాడుగా మనకు కనపడతాడు. If we make a very careful observation of this epistle, ఈ పత్రికని చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే the word brethren appears 15 times in these 5 chapters. ఈ 5 అధ్యాయాలలో 15 సార్లు సహోదరులారా అనే మాట రావటం మనం చూస్తాం. Even our Lord Jesus was impartial. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా పక్షపాతం లేనివాడు అనేది చూస్తాం. In Matthew chapter 22 and verse 16, the Pharisees say to our Lord, you are not partial to any. అయితే మత్తయి 22:16లో కూడా పరిసయ్యులు నీవు ఎవరి విషయంలో మోమాటము లేని వాడవి, పక్షపాతం లేని వాడవు అని ప్రభుతో చెప్పడం మనం చూస్తాం. Our Lord always looked at the heart and valued them accordingly. అయితే మన ప్రభువు హృదయాన్నే చూసి హృదయంలో ఉన్నదాన్ని బట్టి వాళ్ళకి విలువ ఇచ్చేవాడు. He saw a poor widow casting her 2 mites and commended her for her large giving. బీద విధవరాలు 2 కాసులు కానుకల పెట్టెలో వేస్తుండగా చూసి ఆమెని మెచ్చుకున్నాడు. He saw Simon not as a fickle-minded person, but as a rock upon which he can build his church. అలానే సీమోనుని చంచలుడైన వాడుగా చూడకుండా తన సంఘాన్ని కట్టడానికి ఒక రాయిలాగా బండలాగా ఉపయోగపడతాడు అని అన్నట్లుగా ఆయన చూశాడు. He saw Matthew not as a tax collector, but as the one who will record his life. అయితే మత్తయిని ఒక సుంకరిలా కాకుండా తన జీవిత చరిత్రని రాసేవాడుగా ఆయన చూశాడు. He saw in Apostle John as a beloved disciple who will record the future for us. అలానే తన ప్రియుడైన అపోస్తలుడైన యోహానుని భవిష్యత్తుని గురించి లిఖించేవాడుగా ఆయన చూడగలిగాడు. So our responses to the status of people reveals what type of faith we have. అయితే స్థాయిని బట్టి మనం సంఘములో వారిని మర్యాద చేస్తున్నాము అంటే మన విశ్వాసం ఎటువంటిది అనేది అందులో కనపడుతుంది. So a sign of a healthy church is where every member is treated equally and everyone is accorded the same status. అయితే ఆరోగ్యకరమైన సంఘం ఎలా ఉంటుంది అని అంటే ప్రతి వ్యక్తికి ఒకే లాంటి గౌరవం మర్యాద ఇస్తూ అందరినీ ఒకే స్థాయిలో ఉన్నట్లుగా చూడటం. Although James is talking about the partiality of the church, ఇక్కడ యాకోబు సంఘములో పక్షపాతాన్ని గురించి మాట్లాడుతున్నప్పటికీ and advising us, warning us not to do it, అయితే అలా చేయకూడదు అని మనకి హెచ్చరిక చేస్తూ సలహా ఎలా చేయాలో దాని గురించిన సలహా ఇస్తున్నప్పటికీ partiality should be avoided in our homes also. మన గృహాలలో కూడా పక్షపాతం అనేది చూపించడానికి వీల్లేదు. Take the example of Isaac and Rebekah. ఇస్సాకు రెబ్కాల ఉదాహరణ ఒకసారి మనం చూస్తే Their partiality resulted in a broken home. వాళ్ళ పక్షపాతం వలన కుటుంబంలో విభజన రావటం మనం చూస్తాం. Partiality means we should not be disrespectful. పక్షపాతం చూపించటం అంటే అగౌరవంగా అమర్యాదగా మనం నడవకూడదు అని అర్థం. The Bible encourages us to respect people in authority. అంటే బైబిల్ అధికారంలో ఉన్న వారిని గౌరవించండి అని ప్రోత్సహిస్తుంది. And because God has placed everyone in power and we should be respecting them. అయితే ఎందుకు అధికారులను గౌరవించాలి అని అంటే దేవుడే వారిని అధికారంలో ఉంచాడు కాబట్టి దేవుని ఎన్నికని మనం కనపరచాలి. Next week we shall meditate on the remaining verses from verses 4. వచ్చే వారం 4వ వచనం నుంచి ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.